హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి ఈరోజు త్రయోదశి అండి. అలాగే ఈరోజు గురువారం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఇక మనం ఈరోజు మహాసౌరయోగం ఉంది అండి. పనుల్లో విజయం సాధించడం కోసం ఈ మహాసౌరయోగంలో మొదలు పెడితే త్వరగా పనులు పూర్తవుతాయండి. మధ్యాహ్నం 2 గంటల నుండి రేపు మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాల వరకు కూడా మహాసౌరయోగం ఉంది. ఈ సమయంలో వచ్చే దుర్ముహూర్తాలు, వర్జ్యం, రాహుకాలన్నింటినీ తీసేయగా ఏ కాలం ఉంటుందో ఆ కాలంలో పనులు ప్రారంభించండి. ఇక ఈరోజు విశిష్టత, ఈరోజు అనంగ త్రయోదశి అండి. అనంగ అంటే మన్మధుడు అండి. పెళ్లి కాని అమ్మాయిలు కానీ పెళ్ళి అయిన స్త్రీమూర్తులు కానీ కూడా రతి మన్మధుల ప్రతిమను మట్టితో కానీ లేకపోతే వెండితో కానీ బంగారంతో కానీ చేసింది బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వలన వాళ్ళకి జీవితంలో వైధవ్యం అనేది రాదు అండి. ఈ వ్రతాన్ని 14 సంవత్సరాల వరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారండి. ఇలా చేయడం కుదరని వాళ్ళు కనీసం రతి మన్మధులను తలుచుకొని పూజించినా కూడా సౌభాగ్యంగా ఉంటారు. ఇక రేపు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి అనేది తెలుసుకుందామండి. సో వరలక్ష్మి వ్రతం గురించి భవిష్యత్ పురాణంలో చెప్పబడిందండి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని కలశారాధనతోనే చేయాలా లేకపోతే ఫోటో పెట్టుకొని పూజించాలా అంటే కలశమైనా పర్వాలేదు, ఫోటో అయినా పర్వాలేదండి. కలశంతో చేస్తే మంచిది. అయితే మనం ఏది పెట్టుకున్నా కూడా మనం పసుపుతో గౌరమ్మను చేసి ఆ గౌరమ్మకే మనం పూజిస్తూ ఉంటాము, తోరం పెడతాము. కాబట్టి ఏదైనా పర్వాలేదు. అదేవిధంగా ముఖం పెట్టాలా అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయండి. ముఖం పెట్టాలి అని ఖచ్చితంగా రూల్ అని ఏమీ లేదండి. ఇవన్నీ ఆర్భాటాలకే చేస్తున్నారు. మనకు కావాల్సింది భక్తి శ్రద్ధలతోని తృప్తిగా ఆనందంగా వ్రతం చేయడం. అలాగే నైవేద్యాలు 9 నైవేద్యాలు సమర్పించడం మంచిది. మనకు ఓపిక లేకపోతే ఒక్క నైవేద్యం సమర్పించినా మంచిది. కానీ అందులో ప్రధానమైన నైవేద్యం ఏంటి అంటే పూర్ణం బూరలండి. ఇది అమ్మవారికి చాలా ఇష్టం. ఇక ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలంటే ఉదయం 6 గంటల నుండి 8 మధ్యలో ప్రారంభం చేయండి. కంప్లీట్ అయిపోవాలని రూల్ ఏం లేదు. ఈ సమయాలలో కనీసం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇక మధ్యాహ్నం అయితే అంత పొద్దున కుదరకపోతే మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుండి 12:30 లోపల స్టార్ట్ చేయండి. సాయంత్రం అయితేనేమో 5 గంటల 45 నిమిషాల నుండి 6 గంటల 20 నిమిషాల లోపుగా ప్రారంభించండి. అలాగే వ్రతం చేసుకోవడం కొంతమందికి వీలు కాకపోతే ఏం చేయాలి అంటే ఎవరింట్లో అయితే వ్రతం జరుగుతుందో ఆ వ్రతానికి వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకొని రండి. అలా పూజకు అటెండ్ అవ్వడం కూడా వీలు కాలేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం ఎవరింట్లో అయితే ఆ వ్రతం చేసుకుంటారో వారింటికి వెళ్ళి తాంబూలాన్ని అడిగి తీసుకొని రండి. ఇక రేపు 9 గ్రంథులు ఉన్న తోరాన్ని కట్టుకోవాలి. సో రేపు ఏం చేయాలనేది, ఎలా తాంబూలాలు ఇవ్వాలి అనేది రేపు తెలుసుకుందాము. ఇక రేపటి రోజే వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి అంటే సాక్షాత్తు అమ్మవారే చారుమతి దేవికి చెప్పారు, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నా వ్రతాన్ని చేసుకుంటే నేను వరాన్ని ఇస్తాను అని. సో అందుకనే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే మనం ఆచరిస్తామండి. ఒకవేళ ఏదైనా ఆటంకం కలిగితే ఆ తరువాత వచ్చే శుక్రవారం చేయాలండి. అంతేకాని నాకు ఆటంకం ఉందని ముందే వ్రతం చేసేసుకోకూడదు. ఇక ఈరోజు రాశి ఫలాలండి. ముందుగా మేషరాశి అండి. మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ రోజంతా బిజీగా ఉంటారు. 10 మంది పని మీరు ఒక్కరే చేసి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో సానుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు కాలం ప్రతికూలంగా ఉంది. రాత్రి 9 గంటల వరకు కూడా చికాకులు ఎక్కువగా ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. సో ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు రాత్రి 9 గంటల వరకు అనుకూలంగా ఉంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీల విషయాల్లో కూడా సానుకూలంగా ఉన్నాయి అండి. అలాగే అమ్మకాలు పెట్టుబడులు లాభిస్తాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కర్కాటక రాశి వారికి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సానుకూలంగా ఉంది. సాయంత్రం నిర్ణయాలు తీసుకుంటే అవి కలిసి వస్తాయి. కోపాన్ని కొంత అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం.
తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు రాత్రి 8 గంటల వరకు వ్యతిరేక కాలంగా ఉంది. ఆర్థిక విషయాల్లో, కొనుగోలు అంశాల్లో, చర్చల విషయాల్లో అన్నీ కూడా రేపటికి వాయిదా వేయడం చాలా మంచిది. ఈ రోజంతా మీకు ఓర్పు అనేది అవసరం. ఈరోజు మీరు ధరించకుండా రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నాయండి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. వృత్తి ఉద్యోగాల్లో చికాకులు ఉంటాయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం చంద్రశేఖర అష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు రాత్రి 8 గంటల వరకు అనుకూలంగా ఉంది అండి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆనందంగా ఉంటారు. టైంకి ఫుడ్ అనేది తింటారు. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో సానుకూలత ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు కలర్ రంగాన్ని. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాత్రి 8 గంటల వరకు ఆర్థిక కుటుంబ విషయాల్లో ప్రతికూలంగా ఉంది. ఉద్యోగస్తుల పనివేళలు పెరుగుతాయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిల్క ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పుల్లతో పూజించడం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి రాత్రి 8 గంటలకు అనుకూలంగా ఉంది అండి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో సానుకూలత ఉంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజంతా ఊహాలోహాల్లో ఉంటారండి. ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. ఒత్తిళ్లు పెరుగుతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ కలర్. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు రాత్రి 8 గంటల వరకు అనుకూలంగా ఉంది అండి. తర్వాత 8 గంటల తర్వాత చికాకులు మొదలవుతాయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పింక్ కలర్. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఉదయం కన్నా మధ్యాహ్నం, మధ్యాహ్నం కన్నా సాయంత్రం చాలా బాగుంటుంది అండి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఈరోజు మనం కొల్హాపూర్ అమ్మవారి, మహాలక్ష్మి అమ్మవారి శక్తిపీఠాన్ని ఏ రాశి వారు ధరించాలి అని చెప్పేసి మనం తెలుసుకుందామండి. ఈ కొల్హాపూర్ అమ్మవారు అనేవారు రౌద్ర అవతారంలో ఉంటారండి. అమ్మవారి మహాలక్ష్మికి ఆ పక్క మహాకాళి, ఈ పక్కన మహాసరస్వతి ఉంటారండి. కొల్హాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం అనేది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురి సమిష్టి రూపం అండి. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఆద్యాతి మహాలక్ష్మిగా పూజింపబడుతున్నారంటే అంటే సృష్టికి మూలం అమ్మవారు అని చెప్పేసి ఈ అమ్మవారిని పూజించినట్లయితే మనకు అధికారం అనేది లభిస్తుంది. అలాగే శాశ్వత మోక్షం అనేది లభిస్తుంది అండి. ముఖ్యంగా మకర రాశి వారు, ధనుసు రాశి వారు ఈ శక్తిపీఠాన్ని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయండి. ఒకవేళ అలా కుదరని వాళ్ళు ఇంట్లో కొల్హాపూర్ అమ్మవారి ఫోటో ఏర్పాటు చేసుకొని మహాలక్ష్మి అష్టకాన్ని రోజు పారాయణ చేయండి.